రక్షాబంధన్. రాఖీ అంటే రక్షాబంధనం, అన్న చెల్లెల ప్రేమ బంధం. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అని పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ రక్షాబంధన్ వేడుకలను జరుపుకుంటారు. ఈ పర్వదినాన సోదరి మనులంతా తమ సోదరులకు రాఖీ కట్టి పండుగలా జరుపుకుంటారు. ఒకప్పుడు ఉత్తర భారతానికి ఈ వేడుకలు క్రమంగా దేశమంతటా వ్యాపించాయి. ఈ సందర్భంగా రక్షాబంధన్ వేడుకలను ఎందుకు జరుపుకుంటారు? ఈ రోజున తమ అన్నతమ్ములకు అక్క చెల్లెలు ఖచ్చితంగా రాఖీ ఎందుకని కడతారు? రాఖీ పండుగకున్న రహస్యాలేంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. రాఖీ అంటే రక్షణ అని అర్థం. రక్షాబంధన్ లో రక్ష అంటే రక్షించడం, బంధన్ అంటే సూత్రం అని అర్థం. అందుకే ప్రతి ఒక్క సోదరిమణి తమ సోదరులకు రక్ష సూత్రం కడతారు. తమ సోదరులందరూ ప్రతి ఒక్క పనిలోనూ విజయం సాధించాలని కోరుతూ, వారు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటూ ఎర్రని దారాన్ని తయారు చేసి చేతికి కడతారు. అదే సమయంలో వారికి ఏదైనా తీపి పదార్థం తినిపించి వారి నుదుట మీద వీర తిలకం పెడతారు. అనంతరం హారతి ఇచ్చి వారి క్షేమాన్ని కోరుకుంటారు. సోదరులు సైతం తమ సోదరికి జీవితాంతం ఎల్లప్పుడూ రక్షణగా ఉంటామని వాగ్దానం చేస్తారు. అంతేకాదు వారికి నచ్చిన బహుమతులను సైతం ఇచ్చేస్తారు. రాఖీ దారం ఎలా వచ్చిందంటే, పురాణాల ప్రకారం రాఖీ పండుగ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఓ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంద్రుని ఇంటిపై ఓ రాక్షసి దాడి చేసి ఆక్రమించుకుంది. అప్పుడు ఇంద్రుని సతీమణి శచీదేవి తనకు సహాయం చేయాలని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి వేడుకుంటుంది. అప్పుడు ఇంద్రుడిని కాపాడటానికి విష్ణువు తన మణికట్టు చుట్టూ పత్తితో తయారు చేసిన ఓ పవిత్రమైన దారాన్ని కట్టాలని సూచించాడు. అప్పుడు శచీదేవి కోరిక మేరకు విష్ణుదేవుడు ఆ రాక్షసిని నాశనం చేస్తాడు. అప్పటి నుంచి ఈ రాఖీ దారం ఉనికిలోకి వచ్చింది. రాఖీ ప్రాముఖ్యత. మన దేశంలో రాఖీ పౌర్ణమికి అనేక పేర్లున్నాయి. ఈ పండుగను ఆయా రాష్ట్రాల్లో విభిన్నంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఉత్తర భారతంలో రక్షాబంధన్ గా పిలిచే ఈ పండుగను సావని సలోనా అని కూడా అంటారు. గుజరాత్ లో పవిత్రోపన, మహారాష్ట్రలో నరాలి పూర్ణిమ, దక్షిణ భారతంలో నారీకేల పౌర్ణమి అని పిలుస్తారు. మహారాష్ట్రలోని సముద్ర తీర ప్రాంతంలో ఈ పండుగ వేళ కొలిస్ అనే మత్స్యకారులు వరుణ దేవుడిని ఆరాధిస్తారు. రాఖీ పండుగ వేళ కొబ్బరికాయలను సాగరంలోకి విసిరి వరుణ దేవుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రంలో గులాన్ పూర్ణిమ పేరిట రాధాకృష్ణులను పూజించిన తర్వాత మహిళలు తమ సోదరులకు రాఖీ కడతారు. మన దేశంతో పాటు నేపాల్, ఇతర దేశాల్లోని హిందువులు, జైనులు, సిక్కులందరూ ఈ పండుగను జరుపుకుంటారు.